మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఇక్కడ చేర్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పాస్టర్ సైమన్ గారికి కూడా, సంఘ పెద్దలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రభు దినము, పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినమందు ప్రభు మనందరినీ కూడా సజీవులుగా ఉంచి ఆయన సన్నిధానంలో ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె మనమందరం కూడా చేరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించటానికి ప్రభు మనకిచ్చినటువంటి సజీవతను బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తుంటున్నాను. లోకం వైపు మనం చూసినట్లయితే ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది గతించిపోయించున్నారు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన జీవితాన్ని ప్రభువు ప్రేమించి ఉంచున్నాడు. విలాప వాక్యాలలో మనం చూసుకున్నట్లయితే ఆయన వాత్సల్యతను బట్టి మనము నిర్మూలము కాకుండా వారమైంచున్నాము. సహోదరి ఇప్పుడే తన సాక్ష్యం చెప్పినది. ఆ ప్రాణ గండము నుండి, ప్రమాదం నుండి ఆ దేవాది దేవుడు ఆమెను రక్షించి కాపాడి ఉంచున్నాడు. ఆ రీతిగా అనేక విషయాలలో దేవుడు మనలను కాపాడుతూ ఉంచున్నాడు. మనము చేస్తున్నటువంటి స్తుతుల మీద ఆయన ఆసీనుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇంతవరకు మీరందరూ చక్కగా ప్రభువును స్తుతించి ఆయనను ఆరాధించారు. అనేకులు ప్రభు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించుతున్నారు. ఎంతో సంతోషము. ఒక చిన్న మందగా మనం ఇక్కడ చేరుంచున్నాం కాబట్టి ఈ పరిశుద్ధ దినమందు మన ఆత్మీయ జీవితానికి బలం పొందుకోవటానికి, మనం ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండటానికి, అనుదిన జీవితంలో కేవలము మందిరములో ఉన్నప్పుడు మాత్రమే కాదు, బయట ఉన్నప్పుడు కూడా మన జీవితాలు ఎలా ఉండాలి అన్నటువంటి సంగతులను మరి లేఖనాల ద్వారా కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాము. మనమందరం కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనము విందాం. ఎందుకంటే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టినట్లయితే కొట్టుకొని పోతామని రాబడుతుంది. అక్కడ వినిన సంగతులు, ఏ మాటలైతే మీరు అనేక సంవత్సరాల నుండి బైబిల్ స్టడీలో కానీ, లేక ఆరాధనలో కానీ, వాక్య పఠనంలో కానీ ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని వింటున్నామో, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టినట్లయితే మనము కొట్టుకొని పోతాము. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఏమైతే మీరు వింటున్నారో జాగ్రత్త కలిగి ఉండండి అని ఒక జాగ్రత్త మనకు తెలియజేస్తుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం అనేక విషయాలలో జాగ్రత్త కలిగి ఉంటాం. బయటికి వెళ్ళాలంటే ఎంతో జాగ్రత్తలు, లేక ప్రయాణంలో వెళ్ళాలన్నా జాగ్రత్తలు, మన యొక్క వస్తువులను జాగ్రత్తగా పెట్టుకుంటాం. ప్రయాణాలకు వెళ్తున్న ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకుంటాం. ప్రతి చిన్న చిన్న విషయాలలో ఈ రోజు వరకు కూడా మన దగ్గర ఆధార్ కార్డులు ఉంటాయి, జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం. మన దగ్గర ఈ బంగారు వస్తువులు ఉంటున్నాయి, వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటాం. పిల్లల బర్త్ సర్టిఫికేట్లు కానీ, లేక మన యొక్క చదువుల సర్టిఫికేట్లు, ఇవన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వినిన సంగతులను విడిచిపెట్టినట్లయితే మనము కొట్టుకొని పోతాము. అంటే మనం స్థిరముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని విని వాటి ప్రకారంగా నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాల్లో గమనించినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసము చేసుకోవద్దని రాబడింది అక్కడ. అంటే మనం కేవలము వాక్యమును వినువారు మాత్రమై ఉండి మరలా వెళ్ళిపోయి దానిని మర్చిపోయినట్లయితే మనలను మనమే మోసము చేసుకుంటున్నాము, మనల్ని మనమే కుంగ చేసుకుంటున్నాము. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆ వాక్యము మన హృదయములో నాటబడి అది నూరంతలుగా ఫలించాలంటే ఆ వాక్యమును విని ఆ ప్రకారంగా మనము జీవించాలి. అప్పుడు మనము మోసపోము. వాక్య ప్రకారంగా విని ఆ ప్రకారంగా నడుచుకుంటే కొట్టుకొని పోకుండా స్థిరముగా ఉంటాము.
యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలలో చూసినట్లయితే ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు తన యొక్క పునాది బండ మీద వేసుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని కిందికి రాస్తూ, ఈ మాటలు విని వాటి ప్రకారంగా చేయని వాడు తన యొక్క పునాది ఇసుక మీద వేసుకున్నాడని రాయబడింది. కాబట్టి స్థిరంగా ఉండాలంటే ఆ మాటలు విని వాటి ప్రకారంగా మనం జీవించాలి. కేవలం విన్నాము, చాలా చక్కగా చెప్పారు, చాలా మంచి వాక్యము అని మనం అలా చెప్పుకోవటం కాదు, కానీ ఆ వాక్యమును మన జీవితంలో అన్వయించుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ వాక్యము మనలను నడిపించాలని. ఆరాధన చేసేటప్పుడు వాక్యము అది బలమైనది, అది శక్తి కలిగినది. నా మాట అగ్ని వంటిది కాదా, అది బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అని రాయబడింది. అది మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగయుచున్నది. అది జుంటి తేనె ధారల కంటే మధురముగా ఉంటున్నటువంటి వాక్యం. ఆ వాక్యాన్ని దేవుడు ఈ దినము మనకు ధ్యానించడానికి, వినటానికి అటువంటి అవకాశం కల్పించుచున్నాడు. ఆమోసు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే రాబో దినములలో క్షామము కలుగుతుంది, కరువు కలుగుతుంది. అది అన్నపానములు కలగటం వలన కలిగే క్షామము కాదు, దేవుని వాక్యము దొరకకపోవటం వలన కలిగే క్షామం రాబడుతుంది. రాబో దినాలలో వాక్యము కోసము మనుషులు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, పడమట నుండి తూర్పుకు వారు వెళ్ళి వాక్యం ఎక్కడ దొరుకుతుంది అని వారు ప్రయాసపడుతురు, కానీ వారికి వాక్యము దొరకదు. ఇది వాక్యము దొరికే సమయం, ఈ వాక్యము దొరికే కాలము. అంచె దినాలలో ఉంటున్నాము, అపాయకరమైన కాలంలో ఉంటున్నాము. కాబట్టి వాక్యమును శ్రద్ధగా మనం ఆలకించాలని, వాక్యమును శ్రద్ధగా మనము విని ఆ ప్రకారంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఈ ఉదయకాల సమయం ముందు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. ఈ జాగ్రత్త అనేటువంటి మాట అక్కడ రాయబడుతుంది. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోనట్లుగా మనము జాగ్రత్తగా చూసుకుందాము. జాగ్రత్త, ప్రతి విషయంలో జాగ్రత్త. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఆ యొక్క దాసత్వపు గృహముల నుండి, బానిసత్వమైనటువంటి గృహముల నుండి, ఆ ఐగుప్తు దేశంలో నుండి దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా విడిపించి బయటికి తెచ్చాడో ఆ దేవుణ్ణి మరిచిపోతారేమో, జాగ్రత్త అని మాట రాబడింది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా, పోవునప్పుడు, వచ్చినప్పుడు అంటే కాదు, కానీ పోవునప్పుడు, రాకముందు మీరెంత జాగ్రత్త కలిగి వచ్చారో, మీ యొక్క మనస్సును ఏ రీతిగా సిద్ధపాటు కలిగి వచ్చి ఉంటున్నారో దానిని జాగ్రత్తగా చూసుకో. మీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ మనం చూసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ఆదివారపు దినమున ఆరాధన దినము కాబట్టి ఈ ఆరాధన దినాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే 4 విధములైనటువంటి గుంపు వారు ఉంటున్నారు. ఈ 4 గుంపు వారు ఏ విధంగా వారు ప్రభువును ఆరాధన చేశారు, ఆ గుంపులో మనం ఉంటున్నామా? ఏ గుంపులో మనం ఉంటున్నాము? 4 విధమైనటువంటి వారుగా ఉంటున్నారు. ఆ వారిలో మనం ఎలాంటి వారిగా ఉంటున్నాము అని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ మొదటి గుంపు వారు ఉంటున్నారు. వీరు ఎలాగో ఆరాధించారు, అలాంటి వారిగా మనం ఉంటున్నామా, లేక మనం ఎలా ఆరాధిస్తున్నామా అన్నటువంటి సంగతిని మనం గమనించుకుందాము. ఇక్కడ వీరు మన పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, దయచేసి ఎవరైనా చదివి సహాయపడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, ది బుక్ ఆఫ్ రోమన్స్ 1st chapter verse 21. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని తమ వాదములందు వ్యర్థులైరి. ఇక్కడ మొదటి గుంపు వారును మనం గమనించినట్లయితే, వీరు అక్కడ చక్కగా రాబెట్టుంది, వారు దేవునిని ఎరిగిన వారై ఉండి వారు దేవునిని మహిమపరచలేదు. దే న్యూ హూ దేర్ గాడ్ వాజ్. తమ దేవుడు ఎలాంటి వారు అని వారికి తెలుసు.
ఆయన నన్ను రక్షించినటువంటి దేవుడు, నన్ను విమోచించినటువంటి దేవుడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించినటువంటి దేవుడు, మరణములో నుండి జీవములోనికి దాటింపచేసినటువంటి దేవుడు, నా కుటుంబాన్ని రక్షించినటువంటి దేవుడు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఆ దేవుని యొక్క స్వభావము, ఆ దేవుని యొక్క గుణలక్షణాలను ఎరిగి ఉన్నటువంటి వారు. ఏదో తెలిసి తెలియక కాదు, కానీ వారు అలా ఆ గుప్పు అది ఎలాంటి వారు అంటే దేవునిని ఎరిగినటువంటి వారు, దేవుని చేత ఎరగబడినటువంటి వారు. దే న్యూ హూ దేర్ గాడ్ వాజ్. దే న్యూ దట్ దేర్ గాడ్ వాజ్ ఎ రిడీమర్. నన్ను విడిపించినటువంటి దేవుడు, నన్ను తప్పించినటువంటి దేవుడు, నా సంఖ్యలను తుడిచినటువంటి దేవుడు. ఈ దినము సజీవుడుగా నన్ను తన సన్నిధానంలో నడిపించినటువంటి దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి ఆ దేవుడు అని వారి హృదయంలో వారు ఎరిగినటువంటి దేవుడు, వారి జీవితాలలో వారు అనుభవించుకున్నటువంటి ఆ దేవుడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు లేరు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి ఆయన పూజనీయుడు, అద్భుతములు చేయువాడు. నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? అటువంటి దేవుణ్ణి వారు ఎరిగియు, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దే డిడ్ నాట్ గ్లోరిఫై హిమ్. ఆయనను మహిమపరచలేదు, ఆయనను ఘనపరచలేదు, ఆయనకు స్తుతులు చెల్లించలేదు. ఉదయకాలంలో మనం చూచాం, ఎంతో మంది మీరందరూ హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించారు, ఆరాధించారు. మీరు ఆ దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కాబట్టి. మనము యెషయా గ్రంథంలో గమనించినట్లయితే, నా స్తుతుల కొరకు నేను మిమ్మలను సృష్టించుకున్నాను, నా స్తుతులను మీరు చేస్తున్నటువంటి స్తుతుల మీద నేను ఆసీనుడై ఉంచున్నాను. God is glorified by your praises. He is honored by your worship. మనం చేసే ఆరాధన ద్వారా, మనం చేసే స్తుతుల ద్వారా ఆయన మహిమపరచబడుతున్నాడు. అందుకే ఇక్కడ వారు నన్ను ఎరిగి కూడా నన్ను మహిమపరచలేదు. మనము మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ మనకు ఇవ్వబడినటువంటి పేరు ఏంటంటే మనము యాజకులము. ఈ యాజకుల పని ఏంటంటే, అక్కడ మనము అక్కడ పాత నిబంధన గ్రంథంలో లేవీ కాండంలో మనం చూసినట్లయితే యాజకులు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే, వారు ఆ ధూపార్తిని ప్రభువుకు సమర్పిస్తున్నటువంటి వారు, వారు బలులు అర్పిస్తున్నటువంటి వారు. ఇక్కడ మనము యాజకులము. ఈ యాజకులు చేస్తున్నటువంటి పని ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు ఆయనకు అర్పిస్తుంటున్నారు. వారి హృదయ లోతులో నుండి ఆయన చేసినటువంటి కృతజ్ఞతలు వారు ప్రభువుకు అర్పిస్తున్నటువంటి వారు. ఇక్కడ మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను మీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? వేర్ ఇస్ ద హానర్ విచ్ ఐ డిజర్వ్? నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నాకు భయపడవలసిన వారు ఎక్కడ ఉంటున్నారు? వారు నన్ను ఎరిగి కూడా, వారు దేవుడని ఎరిగి కూడా ఆయనను మహిమపరచలేదు. They did not worship him, they did not glorify him in spite of knowing that he is the true God. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయన రక్షించువాడు తప్ప ఇక వేరే రక్షించేవాడు లేడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిన్ను కాపాడేవాడు, ఆయనే నిన్ను రక్షించువాడు. అటువంటి దేవుణ్ణి వారు ఎరిగి కూడా ఆయనను వారు మహిమపరచలేదు. మన అనుదిన జీవితాలలో ఆ ప్రభువును ఎరిగి ఉన్నాము, ఆ ప్రభువును మనం అనుభవించాము. మన అనుభవంలో ఆయన ఏ రీతిగా మన కుటుంబమును, మన పిల్లలను ఏ రీతిగా ఆయన తల్లి గర్భములో నుండి పుట్టినది మొదలుకొని ఇన్ని సంవత్సరాల వరకు మన యొక్క ఉద్యోగాలలో, మన యొక్క ప్రతి పనులలో, వ్యాపారాలలో ఆయన మనలను వర్ధిలింప చేస్తూ, ఆయన వృద్ధి చెందిస్తూ ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మనము ఉదయకాలం నుండి సాయంకాలం వరకు అనేక పనులు చేస్తూ మనము విశ్రాంతి తీసుకుంటాము, కానీ మనలను కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన కునుకక నిద్రపోక నిత్యము నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు.
పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నిత్యము కాపాడుతున్నటువంటి దేవుడు. ఆయనను ఎరిగి కూడా ఒకవేళ మనము ఆయనను మహిమపరచలేకపోతున్నామేమో. ఏ పనులు చేస్తున్నా, ఎక్కడ వ్యాపారంలో ఉంటున్నా, ఎక్కడ ప్రయాణాలు చేస్తున్నా, కేవలం ఆదివారము ఇక్కడ కూడుకున్నప్పుడే కాదు, కానీ మన గృహములలో మన కుటుంబము సహా మనము ప్రభువును మహిమపరిచే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది మొదటి గుంపు వారుగా ఉంటున్నారు. రెండవ వారు మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు ఆయన బయలుదేరి అక్కడ వెళ్తూ నేను సంచరించుచు 17:23 నేను సంచరించుచు తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు ఆ యొక్క ఏతేను అన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఆయన సంచరిస్తున్నటువంటి వేళలో అక్కడ ఉన్నటువంటి కొంత గుంపు వారు ఒక బలిపీఠం దగ్గర ఆ యొక్క దేవునికి వారు ఆరాధన చేస్తున్నారు. ఎలాంటి దేవుడు అని అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ రాయబడి ఉంటుంది, తెలియని దేవునికి వారు ఆరాధన చేస్తున్నారు. మొట్టమొదటి వారు దేవునిని ఎరిగి దేవుడు ఎవరో అని అనుభవించి కూడా వారు దేవునిని మహిమపరచటం లేదు, ఆరాధన చేయటం లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే వీరెవరంటే ఈ గుంపు వారు ఆ దేవుడు ఎవరో తెలియదు, ఆ దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో తెలియదు, ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తారో వారికి తెలియదు, వారి జీవితంలో దేవుని యొక్క స్థానం ఏంటో వారికి తెలియదు. అయినప్పుడు కూడా వారు తెలియని దేవునికి ఆరాధన చేసేవారు. ఉదయకాల సమయం ముందు ఏదో వారు ఆరాధన చేస్తున్నారని నేను చేయటము కాదు, కానీ ఆ దేవుడు ఎవరో అని ఆయనను తెలుసుకొని ఆరాధన చేయాలి. అంతేకాని ఆ తెలియని దేవుడు, ఆ దేవుడు ఎవరో ఏదో వారు ఆరాధన చేస్తున్నారని నేను కూడా ఆరాధన చేయటం అని అలా ఒక పద్ధతి, ఒక ఆచారం లాంటిది కాదు. కానీ మన అనుదిన జీవితంలో ఆ ప్రభువును మనం అనుభవించి ఆరాధన చేయాలని ఇక్కడ మనము చూసుకుంటాము. మనము మూడవ గుంపు వారిని కూడా గమనించినట్లయితే లేవియ కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలలో చూసుకున్నట్లయితే అక్కడ అహరోను కుమారులు మనకు అక్కడ కనిపిస్తారు. ఈ అహరోను ఒక యాజకుడు, అతని కుమారులు కూడా యాజకులుగా ఉంటున్నారు. ఈ యొక్క యాజక ధర్మము వారు చేస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే దేవుడు ఆజ్ఞాపింపని, దేవుడు ఏ అయితే ఆజ్ఞ ఇవ్వలేదో ఆజ్ఞాపింపని అగ్నిని వారు తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు ఒక పద్ధతి తెలియజేశాడు, దేవుడు ఒక క్రమాన్ని తెలియజేశాడు. తన ప్రజలు ఒక క్రమము పాటించాలని, తన ప్రజలు ఒక నియమాన్ని పాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఆ క్రమము పాటించకుండా ఈ యొక్క అహరోను కుమారులు దేవునికి ఇష్టం లేనటువంటి అగ్నిని నీ సొంత పద్ధతులలో, నీకు సొంత ఇష్టం ప్రకారంగా, నీకు అనుకూలంగా మనం చేయకూడదు, కానీ దేవుడు చెప్పిన విధంగానే ఆయనను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా జరిగినప్పుడు మొదటి 2 వచనాలు, అహరోను కుమారులైన నాదాబు అహీహులు తమ తమ ధూపార్పణ తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. అక్కడ వారిని కాల్చివేసాను. అక్కడ దేవునికి ఆరాధించడానికి వచ్చినటువంటి ఈ యొక్క ఇద్దరిని దేవుడు కాల్చివేశారని రాబడుతుంది. కారణం ఏంటంటే నిర్లక్ష్యమైనటువంటి ఆరాధన. మొదటిదిగా గమనించినట్లయితే వారు దేవుని ఎరిగి కూడా ఆయనను ఆరాధించలేదు. రెండవది దేవుడు ఎవరో తెలియకుండా ఆరాధన. ఇక్కడ మూడవది దేవుడు ఎవరో తెలిసి కూడా నీ సొంత ఇష్టమైన ప్రకారంగా, నీ సొంత ఆలోచన ప్రకారంగా, నీకు అనుకూల సమయంలో నీకు కావాల్సిన విధముగా ఆయనను ఆరాధించినట్లయితే అది ఆయనకు అంగీకారమైనటువంటి ఆరాధన కాదు.
ఇక్కడ నిర్లక్ష్యమైనటువంటి ఆరాధన. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఇలాగూ తప్పించుకుందాము అని మాట రాయబడింది. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ, దానిని లక్ష్యం చేస్తూ దానిని జాగ్రత్తగా కాపాడుకుంటూ భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను మనము కొనసాగించుకుందుము గాక అని మాట మనం తీసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క అహరోను కుమారులు నిర్లక్ష్యమైనటువంటి ఆరాధన లేక ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా చూడగలుగుతున్నాం. 4వదిగా మనం యథావిధిగా మనం చూసుకుంటాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనములో చివరి భాగంలో తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. తన్ను ఆరాధించువారు అట్టివారే, ఎట్టివారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు అని మాట చూస్తున్నాం. God is looking for the people who is worshiping him in truth and spirit. అంటే తన్ను ఆరాధించువారు అట్టివారే. ఎలాంటి వారంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. కాబట్టి ఆరాధన సమయములలో మనము ఆ దేవుడు ఎవరో ఎరిగి ఉన్నాము కాబట్టి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన ఎవరో తెలియకుండా ఏదో గుడ్డిగా లేక ఒక ఆచారంగా ఆరాధించకూడదు. అంతేకాని నిర్లక్ష్యమైనటువంటి ఆరాధన కూడా మనం చేయకూడదు. మనము ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతిసారి కూడా మనము దేవుని సన్నిధానంలో మన పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ప్రతిసారి ఈ రీతిగా మనము కూడికగా బైబిల్ స్టడీకి కానీ లేక ఆదివారము ఆరాధనకు కూడుకున్నప్పుడు కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపవాది మనలను అనేక విధాలుగా దేవుని సన్నిధానంలో నుండి దూరపరచడానికి అనేక విధమైనటువంటి తంత్రాలు అది అలుతా ఉంటాడు. అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మనము సాతాను యొక్క అపవాది యొక్క తంత్రములను ఎరగని వారము కాము. వి నో ద వైల్స్ ఆఫ్ ద సేటన్. సాతానుడు ఏ రీతిగా మనలను లోబరుచుకుంటాడో, ఏ రీతిగా దేవుని సన్నిధానానికి వెళ్లకుండా అడ్డగిస్తాడో అనేక విషయాలలో మనలను అడ్డగిస్తుంటున్నాడు. కాబట్టి వాటన్నిటిని మనం తెలుసుకొని జాగ్రత్త కలిగి మెలకువగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునానని అటు ఇటు తిరుగుతున్నాడు కనుక మనము నిర్భరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండు అని మాట చూసుకుంటాం. ఈ మెలకువగా లేకపోయినట్లయితే ఈ అపవాది ఏం చేస్తాడంటే అది గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలని అది కాటు వేస్తుంటాం. మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో సాతానునికి సమయము కొద్దిగా ఉన్నది కనుక అది అటు ఇటు తిరుగుచు ఎవరిని పడద్రోయాలని, ఎవరిని మృంగివేయాలని, ఎవరిని విశ్వాసం నుండి తొలగించాలని, ఎవరిని పరిశుద్ధత లేకుండా నామకార్థమైనటువంటి క్రైస్తవుల వలె జీవింప చేయాలని అనేక విధమైనటువంటి తంత్రాలు కల్పిస్తుంటున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం కొద్దిగా ఉంటున్నది. ఏ సమయంలో ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఆ యొక్క చివరి శ్వాస వరకు లేక రెండవ రాకడ ప్రభు వచ్చేంత వరకు మనము అన్ని విషయాలలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అపవాది యొక్క తంత్రములను మనము ఎరగనటువంటి వారం కాదు. అతడు ఏ రీతిగా కూడా మనల్ని పడద్రోయకుండా మనల్ని పడద్రోయకుండా అతడు చూసుకుంటున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాము. చూడండి, నిర్గమకాండము. ఈ నిర్గమకాండములో నుండి మన యొక్క అనుదిన జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సంగతులు. ఈ నిర్గమకాండము అనగా ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటున్నారు. వారు ఎన్నో విధమైనటువంటి చాకిర్లు చేస్తూ వారు అక్కడ పనులు చేస్తూ ఆ యొక్క ఫరో యొక్క ఎదుట వారు బానిసలుగా ఉంటున్నారు. వారు సేవకులుగా ఉంటున్నారు. వారికి స్వాతంత్రము లేదు. వారు బంధకాలలో ఉంటున్నారు. వారు అనేక సార్లు దేవుడికి మొరపెట్టిది దేవుడు వారి మొరను ఆలకించాడు.
ఆ యొక్క నాయకుడైనటువంటి మోషేను పంపించి ఫరో ఎదుటికి వెళ్ళి, నా ప్రజలను నీవు విడిపించాలి, నా ప్రజలను నీవు పంపించాలి, ఇంతవరకు చాలు, 430 సంవత్సరాలు ఒక బానిసలుగా ఉంటామో అనేది మీరు ఆలోచించండి. ఎంత బాధ, ఎంత భయంకరంగా వారు జీవించారు. దేవుని ప్రజలు ఆ యొక్క దాసత్వంలో వారు ఉంటున్నారు. ఆ రీతిగా మనం కూడా ఈ ఐగుప్తు దేశం అనేది ఒక లోకంలో మనము జీవిస్తున్నాము. ఈ యొక్క అపవాది ఒక అపవాది మనలను బందీగా చేసుకొని మనల్ని ఆ యొక్క అపవాది తన యొక్క చిత్తానుసారంగా, తన ఇష్టానుసారంగా మనల్ని వాడుకుంటున్నటువంటి సమయములలో దేవుడు ఆ అపవాది యొక్క బంధకముల నుండి మనలను విడిపించి ఉంటున్నాడు. ఆ సంఖ్యల నుండి విడిపించి ఉంటున్నాడు. ఆ బానిసత్వంలో నుండి దేవాది దేవుడు మనలను విడిపించి ఉంటున్నాడు. ఈ లోకం అనేటువంటి ఈ పాపములో జీవిస్తున్నటువంటి మనము ప్రత్యేకింపబడినటువంటి వారము, పిలువబడినటువంటి వారము, ఆయన కొరకు ఏర్పరచబడినటువంటి వారము. అందుకే మనము 1 పేతురు 2:9 చూసుకున్నట్లయితే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు గనుక ఆయన గుణాతిశయములను ప్రచురపరచబడిన నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహము, పరిశుద్ధమైనటువంటి జనాంగము, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనం ఉంటున్నాం. అటువంటి వేరుపరచబడినటువంటి మనము ఇప్పుడు ఐగుప్తు దేశములో మనకి ఏ విధమైనటువంటి సాంగత్యం లేదు, అక్కడికి వెళ్ళవలసినటువంటి ప్రశ్న లేదు. ఆ యొక్క లోకములో నుండి వేరుపరచబడినటువంటి వారంగా ఉంటున్నాము. వీఆర్ సెపరేటెడ్ పీపుల్, కాన్సిక్రేటెడ్ పీపుల్, సాంక్టిఫైడ్ పీపుల్, కాల్డ్ అవుట్ పీపుల్. ఆ రీతిగా దేవుడు ఈ నిర్గమము అనగా బయటికి పిలువబడినటువంటి వారము. ఈ నిర్గమ కాండంలో మనం గమనించినట్లయితే, ఇప్పుడు అక్కడ మోషే ఫరో ఎదుట నిలబడి, మా యొక్క ప్రజలను ఇదిగో మేము బయటికి వెళ్ళి ఆ యొక్క అరణ్యంలోనికి 3 దినాల ప్రయాణం అంత దూరము వెళ్ళి మేము అక్కడ ఆయనను ఆరాధించాలి, కాబట్టి మీరు మమ్మల్ని పంపించండి ఇక్కడి నుండి అని మోషే అక్కడ ఫరో దగ్గర అడుగుతున్నట్లుగా మనం చూడగలుగుతాము. అక్కడ మనం 8వ అధ్యాయము, నిర్గమకాండము 8వ అధ్యాయము 25వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించునని వారితో చెప్పగా. చాలండి, ఇక్కడ గమనించినట్లయితే ఆ పై భాగంలో అహరోను మోషేలు వీరు ఫరో దగ్గరికి వెళ్ళి, ఈ మా ప్రజలను ఈ ఐగుప్తు దేశంలో నుండి మేము బయటికి వెళ్ళి అరణ్యంలో ఆయనను ఆరాధించాలి, ఆయనకు బలులు అర్పించాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి, కాబట్టి మీరు మాకు అనుమతించండి, ఇక్కడ నుండి మమ్మల్ని పంపించండి అని వారు ఫరోను అడిగినప్పుడు, అక్కడ ఫరో అంటున్నాడు, మీ ప్రజలతో మీరు ఈ ఐగుప్తు దేశంలోనే ఉంటూ ఆయనను ఆరాధించండి. స్టే ఇన్ ది వరల్డ్, లేక ఈ ఐగుప్తు దేశంలోనే, అక్కడ వాళ్ళు ఈ యొక్క ఐగుప్తు దేశంలో నుండి మేము బయటికి వెళ్ళాలి, మేము ప్రత్యేకింపబడాలి, ఈ ఐగుప్తు దేశంలో ఉండి మేము ఆరాధించలేము, మేము ప్రత్యేకింపబడినటువంటి వారము, మేము వేరు చేయబడినటువంటి వారము, మేము పిలువబడినటువంటి వారము, వీఆర్ సెపరేటెడ్ పీపుల్. ఈ వక్రమైనటువంటి ఈ దేశంలో, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రజల యుద్ధల నుండి మనం అందరము కూడా వేరు చేయబడినటువంటి వారము, ఆరాధన కొరకు వేరు చేయబడి ఒక ప్రతిష్ఠితమైనటువంటి స్థలంలోనికి వచ్చి ఆయనను ఆరాధన చేస్తున్నాం. కానీ ఈ అపవాది, ఈ ఫరో అనేటువంటి అపవాది మనలను ఏ రీతిగా భ్రమ పెడతాడంటే, పర్వాలేదు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత దూరం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, మీరు ఇంట్లోనే ఉంటూ, లేక మీరు ఇక్కడనే ఉంటూ మీరు ఆరాధన చేయవచ్చు, లేక మీరు ప్రార్థన చేసుకోవచ్చు, లేక ఇంటి దగ్గరనే ఉండి ఆరాధన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనేవారు అనుకుంటున్నారు. లేక అపవాది ఆ రీతిగా మనలను భ్రమ పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఫరో ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించండి. వారు అంటే ఈ దేశంలోనే వారు ఆ దేశంలో నుండి వేరుపరచబడినటువంటి వారు, లోకంలో నుండి వేరు చేయబడినటువంటి వారు. మీరు లోకములో ఉన్న కూడా లోక మాలిన్యము మనలను అంటనీయకుండా వేరు చేయబడినటువంటి వారం, లోకంలో జీవిస్తున్నా కూడా లోక ఆచారాల ప్రకారంగా జీవించకుండా వేరుపరచబడినటువంటి వారం.
లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటున్నారంటే, మనం మీకా గ్రంథంలో చూసుకుంటాము, కొందరు వారి దేవతలను, వారి యొక్క విగ్రహములను వారు పూజిస్తున్నారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును స్మరించుకుంటూ ఆయనను ఆరాధిస్తున్నాము. మనమైతే కొందరు వారి రథములను బట్టి, కొందరు వారి యొక్క గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం. వీఆర్ టేకింగ్ గ్లోరీ, వీఆర్ బోస్టింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అందుకే వేరు చేయబడినటువంటి వారు, లోకంలో నుండి వేరు చేయబడి బయటికి వచ్చి ఆయనను ఆరాధిస్తున్నాము, ప్రత్యేకింపబడి ఆయనను ఆరాధిస్తున్నాము. వీఆర్ సపరేటెడ్ పీపుల్, కాల్డ్ అవుట్ పీపుల్. మనలో ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు లోకంలో కలిసిపోయాము, ఒకప్పుడు లోక అలవాట్లు కలిగి ఉంటున్నాము, ఒకప్పుడు లోక ఆచారాలు మనలో ఉంటున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనలో లేవు. మునుపు మనము చీకటి వారంగా ఉంటున్నాము, ఇప్పుడు దేవుని వెలుగు కలిగి ఉంటున్నాము. ఒకప్పుడు దీపము ఆరిపోయి ఉన్నది, ఇప్పుడు దీపము వెలిగించబడి ఉంటున్నది. ఒకప్పుడు మరణములో ఉన్నాము, ఇప్పుడు జీవములోనికి దాటించబడ్డాము. ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాము. వీఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ లైట్. మనము వెలుగు సంబంధికులుగా ఉంటున్నాము. కాబట్టి చీకటితో మనకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు. వీఆర్ సెపరేటెడ్ పీపుల్. ఆ యొక్క వెలుగులో ఆయనను ఆరాధించడానికి వచ్చాము. కానీ ఇక్కడ ఫరో ఏమంటున్నా అంటే, మీరు ఐగుప్తులనే ఉంటూ ఆయనను ఆరాధించండి. ఈ అపవాది మనలను భ్రమపరిచేటువంటి విధానం. కొన్నిసార్లు కొన్ని పనుల వలన, కొన్నిసార్లు కొన్ని ఆటంకాల వలన మనం ఇంటి దగ్గరనే ఆగిపోతాం. అది ఆరాధన దినము, ఇది ప్రభు దినము, ఇది ప్రతిష్ఠితమైన దినము. ఈ దినము ప్రభు కొరకే నియమింపబడి ఉన్నది. కాబట్టి నేను ఎంత సమయమైనా కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన పాదాల దగ్గర నేను మోకరించి ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. ఇందుకొరకే కదా ప్రభు నన్ను పిలుచుకున్నది, ఇందుకొరకే కదా ప్రభు నన్ను కడిగినది, ఇందుకొరకే కదా ప్రభు నన్ను తన సొంత రక్తం ఇచ్చి ఆయన నన్ను కడిగి పరిశుద్ధపరిచినది. మహాగణుడు, దేవాది దేవుడు, ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ తను తాను రిక్తుడుగా చేసుకొని దాసుని స్వరూపము ధరించుకొని ఆయన మన మధ్య ఒక మానవుడిగా ఆయన నివసించారు. అవమానించారు, దూషించారు, ఉమ్ము వేశారు, చెంప మీద కొట్టి ఎవరిని కొట్టారు అని అంతగా అవమానం పొందాడు. 10,000 మంది పురుషులలో కూడా గుర్తింపదగినటువంటి నా ప్రియుడు ఇప్పుడు చూడనందని వారిగా మారిపోయాడు. అటువంటి దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు అటువంటి పరలోక రాజ్యముని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కార్చాడు. ఆ రక్తము చేత, ఆ విలువైనటువంటి అమూల్యమైనటువంటి శ్రేష్టమైన రక్తము చేత నా పాపములను కడిగి ఆయన మనలను శుద్ధి చేసినప్పుడు, ఇక్కడ అపవాది మనలను భ్రమపెట్టే విధానం ఏంటంటే, ఈ దినం వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంటి దగ్గర ఉండండి, ఇంటి దగ్గర మోకరించి ప్రార్థించండి, పర్వాలేదు కదా, అక్కడికే వెళ్ళాలని ఏముంది. అక్కడ వాళ్ళు అంటారు, లేదు మేము 3 దినాల ప్రయాణము, అంటే 3 దినాల ప్రయాణం ఎంత దూరమైనా పర్వాలేదు, కానీ మేము అక్కడికే వెళ్ళి ప్రభువును ఆరాధించాలి. అది ప్రతిష్ఠితమైనటువంటి ఒక స్థలము. ఇట్ ఈస్ సెపరేటెడ్ ప్లేస్. ఇది దేవుని సన్నిధి. ఇక్కడ దేవుని వెలుగుంటున్నది, దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తుంటున్నది. ఆయన సన్నిధానంలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధానంలో సమాధానం ఉంటుంది. ఎంతో భారముతో, ఎంతో చింతతో, ఎంతో వేదనతో, ఎన్నో కన్నీళ్లతో, కుటుంబం గురించి, ఆరోగ్యము గురించి, ఎన్నో సంగతులతో బాధపడుతూ ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు, ఆయన వైపు మనం చూచినప్పుడు మన ముఖములు ప్రకాశిస్తాయి. మనము సిగ్గుపడేటువంటి వారం కాదు. ఎందుకంటే ఆయన సన్నిధానంలో శాంతి సమాధానాలు ఉంటున్నాయి. ఆయన సన్నిధానంలో ఆయనే ఆ సన్నిధానంలో ఉంటున్నాడు. ఎక్కడ 2 లేక 3 కూడింటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ సంచారము ఈ ఉదయకాల సమయం ముందు మన మధ్య ఉంటున్నదనే సంగతి మనం మర్చిపోకూడదు. అంతేకాని ఇక్కడ అపవాది మనలను భ్రమ పెట్టేటువంటి విషయంలో ఏంటంటే, మీరు ఇంటి దగ్గరనే ఉండి, లేక ఐగుప్తు దేశంలో ఉంటూ, లేక లోకంలో ఉంటూ మీరు ఆరాధన చేసుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మోషే, అక్కడ మనం గమనించినట్టే, మనము 29వ నిర్గమకాండము 29వ అధ్యాయము 45వ వచనంలో
46 వచనంలో, నిర్గమకాండము 29:46. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి. చాలండి, ఇక్కడ ఆ మొదటి వచనం మనం గమనిస్తే, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశం నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడని యెహోవాను నేనే. ఐగుప్తు దేశంలో నుండి వేరుగా వచ్చినప్పుడే నేను వారి మధ్య నివసిస్తాను. God is going to dwell among you if you come out of Egypt. ఐగుప్తు దేశం లోకములో నుండి నీవు బయటికి వచ్చినప్పుడే దేవుడు నీ మధ్య నివసిస్తాడు. ఐగుప్తులో నుండి నీవు బయటికి వచ్చినప్పుడే నీ కుటుంబముతో దేవుడు నివసిస్తాడు. అక్కడ కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే. There is no other God who can rescue you. There is no other God who can deliver you. He is the one who brought you out. ఆయనే నిన్ను బయటికి నడిపించాడు, ఆయనే నిన్ను విడిపించాడు. ఆ యొక్క లోకములో నుండి, ఆ పాపపు బంధకాల నుండి, ఆ బానిసత్వంలో నుండి, ఆ అలవాటుల నుండి ఆయన నిన్ను బయటికి నడిపించాడు. కాబట్టి ఆ దేవాది దేవునికి నీవు ఆరాధించటానికి ఆయన సన్నిధానానికి రావాలి, కుటుంబంతో సహా ఆయన సన్నిధానానికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రీతిగా మరి మనం గమనించినట్లయితే అపవాది మొదటి భ్రమ ఏంటంటే నీవు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీవు ఎక్కడున్నా పర్వాలేదు. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ అని వచ్చింది అంటే దేవుని సన్నిధానానికి, ఆ స్థానానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో ఆన్లైన్ లో జరుగుతున్నటువంటి ఆరాధనలో నీవు పాల్పొందితే చాలు, నేను ఆరాధన చేసినట్లే అని అనుకోవచ్చు. అలా కాదు. దేవుని సన్నిధానంలో ఫిజికలీ విత్ యువర్ ఫ్యామిలీ యూ హ్యావ్ టు కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. రండి మనం బేతేలుకు వెళదాము అని యాకోబు తన కుటుంబం వారి అందరితో, మీ బట్టలు మార్చుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, వీఆర్ గోయింగ్ టు బేతేల్, వీఆర్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. మనం దేవుని మందిరానికి వెళ్తున్నాము కాబట్టి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని ఆ యొక్క లాబాను ఇంటి నుండి తన యొక్క భార్యను, తన యొక్క పిల్లలను సిద్ధపాటు చేసి తండ్రి అయినటువంటి యాకోబు బేతేలుకు నడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. బేతేలుకు మనం వచ్చి వెళ్ళవలసిన వారు, ఆయన మన మధ్య నివసించినట్లు మీరు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్ళండి అన్న మాట చూసుకుంటాం. కాబట్టి దేవుడు మన మధ్య నివసించాలంటే లోకములో నుండి మనము వేరు చేయబడి దేవుని మందిరములోకి మనము రావాలి. ఈ రీతిగా అపవాది మనలను భ్రమ పెట్టకుండా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవదిగా ఈ అపవాది మనలను దేవుని మందిరానికి రాకుండా ఏ రీతిగా అడ్డగిస్తాడంటే, నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనంలో, నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనం, అందుకు ఫరో మీరు అరణ్యములో ఈ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చుదును గాని దూరం పోవద్దు. చాలండి, ఇక్కడ గమనించినట్లయితే ఏదో విధంగా అక్కడ మోషే అహరోనులు చెప్పినటువంటి మాటకు ఫరో అంగీకరించి, సరే ఐగుప్తులో వద్దు, మీరు అరణ్యంలోనికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి ఆరాధించండి అని మాట చెప్పిన తర్వాత ఇక్కడ 28వ వచనంలో ఏమంటున్నారంటే, సరే మీరు అరణ్యంలోనికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి దేవుని ఆరాధించండి, కానీ అక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు దూరము పోవద్దు అనగా లోతైనటువంటి అనుభవము. మీరు వెళ్ళండి, పైకి భక్తి చేయండి, మీరు వెళ్ళండి, ఏదో ఆచారంగా వెళ్ళండి, తల వంచి ప్రార్థన చేయండి, ఆమేన్ చెప్పండి, అందరితో పాటు హల్లెలూయా చెప్పండి, అంతేగాని ఆ లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళొద్దు, దూరంగా వెళ్ళొద్దు. డు నాట్ గో ఫార్ అవే, బీ నియరర్ టు ఈజిప్ట్. లోకమునకు దగ్గరగానే ఉండండి, అరణ్యంలోకి వెళ్ళండి, కానీ దూరం వెళ్ళొద్దు. డు నాట్ గో డీపర్. అక్కడ ఆ రాత్రంతయు పేతురు, అతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జాలరులు, వారు రాత్రంతయు ప్రయాసపడినా కూడా వారికి చేపలు పట్టలేదు, వారు దొరకలేదు. కానీ యేసు ప్రభు ఏమనంటే, మీ దోణెలు లోతుకు నడిపించండి, గో డీపర్. ఆ యొక్క దేవుని ఆరాధించేటప్పుడు మనం చాలా లోతుగా వెళ్ళాలి. ఆ దేవుని ఆరాధించినప్పుడు ఆ అనుభవము, ఆ ప్రభువు ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా
ఆ పాదపీఠము దగ్గర మనం కూర్చుని ఉన్నాం. ఆయన ఉన్నతమైన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఫరో అంటున్నాడు, మీరు లోపలికి వెళ్ళవద్దు, మీరు దూరంగా వెళ్ళవద్దు, మీరు కేవలము ఆచారంగానే ఉండండి, మీరు పైకి ఉండండి, నామకార్థంగా ఉండండి. అలా కొందరు ఆరాధిస్తున్నప్పుడు యేసు ప్రభు ఆలకించాడంట. వారి హృదయాలు కరెక్ట్ ఎరిగి అక్కడ మత్తయి సువార్త అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. దిస్ మార్నింగ్ when you are worshiping the Lord, God is watching you. The Almighty God is watching your heart. ఆయన మన హృదయాన్ని లక్ష్యపెట్టు దేవుడు. మనుషులు పై రూపాన్ని చూచెదరు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టువాడు. నీ హృదయంలో ఏమున్నది ఆయన చూస్తున్నాడు. నీవు నన్ను ఆరాధిస్తున్నప్పుడు అది ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నావా అని ఆయన గమనిస్తున్నాడు. సో అది భ్రమ పెట్టే మరొక విధానం ఏంటంటే, నువ్వు వెళ్ళు, ఆరాధనకి వెళ్తున్నావా వెళ్ళు, కానీ దూరంగా వెళ్ళవద్దు. అనగా లోతుగా నిజముగా ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన అవసరం లేదు. లెట్ దేర్ బి ఓన్లీ అటెండెన్స్. ఏదో పేరుకు ఒక సంఖ్య మాత్రము, ఒక సంఖ్య కొరకు ఒక గుంపుగా అక్కడ వెళ్ళు, అది అందరితో పాటు అక్కడ వెళ్ళి తలలు వంచి ఆరాధన చేసి హల్లెలూయా ఆమేన్ అని చెప్పిన త్వరగా వెళ్ళరండి. అంటే దేవునితో ఉంటున్నటువంటి ఒక సంబంధం లేకుండా ఒక అడ్డుగా అపవాది మనలను ఆటంకపరిచేవాడుగా ఉంటున్నాడు. మన తలంపులను ఆయన ఆటంకపరిచేవాడుగా ఉంటున్నాడు. వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్, ఫోకస్ ఆన్ హిమ్. నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు ఆ కొద్ది సమయము ఆయన వైపు కేంద్రీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉంటూ భౌతికంగా ఇక్కడ మనం ఉంటూ మన యొక్క మానసికంగా వేరే వేరే ఆలోచనలు ఉన్నట్లయితే ఆయనను అవమానపరిచినట్లు, ఆయనను నిర్లక్ష్యం చేసినట్లు. కాబట్టి ఆ దేవునికి రావాల్సిన ఘనత ఏమాయను? నాకు రావాల్సిన ఘనత ఏది? మీరు కేవలము ఒక ఫిజికల్ గా ఇక్కడ ఉంటున్నారు. యూఆర్ ఓన్లీ ఫిజికలీ ప్రెసెంట్, యువర్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్. కాబట్టి దేవుడు అక్కడ అపవాది మనల్ని ఏం చేస్తున్నాడంటే దూరముగా పోనివ్వకుండా, ఏదో ఆ పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో వెళ్ళకపోతే అని రావటం కాదు, కానీ దేవుడు నిన్ను దేవుని దర్శించడానికి వస్తున్నాడు. అక్కడ కోరహు కుమారులు జీవం కలిగిన దేవుణ్ణి దర్శించడానికి, జీవం కలిగిన దేవుణ్ణి చూడటానికి నా ప్రాణము తృష్ణ గురుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు ఒక ఆశతో పరిగెత్తుకొని ఆయన సన్నిధానంలో ఆయన పాదాల దగ్గర మోకరించి ఆయన పాదాలు పట్టుకొని ఆయన మాటలు వినడానికి, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి, ఆరాధించడానికి ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఆరాధన అనేటువంటి క్రమము, ఆ ఒక్క క్రమములోనే మనము దేవునికి ఇస్తున్నాము. ప్రతిసారి దేవుని దగ్గర ప్రార్థనలు చేసి నా పిల్లలకు, నా ఆరోగ్యం కొరకు, నా కుటుంబం కొరకు, నా ఉద్యోగము, నా చదువులు, నా ఇల్లు, ఇవన్నీ ప్రార్థనల ద్వారా మనం అడుగుతున్నామే. కానీ ఆరాధన అనేటువంటి ఆ యొక్క ఆస్పెక్ట్, ఆ టాపిక్ అనేది, ఇట్ ఈస్ ద టాపిక్ వేర్ యు ఆర్ గివింగ్ టు గాడ్. ఈ ఆరాధన క్రమం అనేది మనము దేవునికి ఇస్తున్నాము, స్తుతులు అర్పిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఆయనను కొనియాడుతున్నాము, ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాము. వీఆర్ ఎగ్జాల్టింగ్ హిస్ నేమ్, వీఆర్ అప్లిఫ్టింగ్ హిస్ నేమ్. ఈజ్ ద సావరెన్ గాడ్. సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని నీవు నేను చేస్తున్నటువంటి ఆరాధనను ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ అపవాది సాతాను ఇక్కడ రెండవ భ్రమ ఏంటంటే, మీరు లోతుగా వెళ్ళొద్దు, దూరంగా వెళ్ళొద్దు. డు నాట్ గో ఫార్ అవే. అక్కడక్కడనే పైన మొట్టమొదటిగా ఏంటిదంటే, మనము ఐగుప్తులోనే ఉంటూ ప్రార్థన, అంటే ఎక్కడ ఉన్నా అక్కడ పర్వాలేదు, కానీ ఆలయంలోనికి వచ్చేదొద్దు, దేవుని మందిరానికి వచ్చేదొద్దు, మీ ఇంటి దగ్గరనే ఉండి మీరు ఆరాధన చేయండి. రెండవది, వెళ్ళినా కూడా ఏదో పైకి భక్తి, పైకి ఆరాధన, పేరుకు ఆరాధన, దేవుడు అంగీకరించిన పర్వాలేదు, కానీ మనుషులకు మాత్రం కనబడటానికి పైకి భక్తి చేయండి. కానీ ప్రభు అంటున్నారు, మీ హృదయం నాకు దూరంగా ఉంది. లెట్ యువర్ హార్ట్ బి కనెక్టెడ్ టు మీ, లెట్ యువర్ హార్ట్ బి బైండింగ్ అంటూ మీ. అప్పుడు ఏమవుతుందంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా
ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు, ఆయన మనలో ఉంటూ మనము ఆ యొక్క ద్రాక్షవల్లిలో తీగలు ఏ రీతిగా అంటుకొని ఉన్నప్పుడు ఫలిస్తామో అలాగే మనము ఫలాలు ఫలించగలము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యూ హ్యావ్ టు బి కనెక్టెడ్ విత్ ద వైన్ యార్డ్. ఆ యొక్క తీగలుగా ఉన్నటువంటి మనము ఆ ద్రాక్ష వల్లితో మనం కలిసి ఉండాలి, అంటు కట్టబడి ఉండాలి. అప్పుడే మనము ఫలించగలము. అది అంటు కట్టబడకపోతే ఒకటి ఫలించలేము, రెండవది ఆ తీగలు ఎండిపోతాయి, మూడవది ఎండిపోయినటువంటి తీగలను ఆయన ఆరవేస్తాడు లేక కాల్చివేస్తాడు. అలా ఇక్కడ ఉంటూ కూడా ఆయనలో అంటు కట్టబడ ఉండకుండా మనం కలిసి ఉండేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క నిర్గమకాండము 10వ అధ్యాయము 11వ వచనంలో, నిర్గమకాండము 10వ అధ్యాయము 11వ వచనం, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి. ఇక్కడ మూడవదిగా అపవాది మనను భ్రమపరిచే విధానం ఏంటంటే, అక్కడ మొట్టమొదటిగా మోషే అహరోనులు మేము 3 దినాల ప్రయాణములు వెళ్ళి దేవుని సేవించాలన్నప్పుడు మీరు ఐగుప్తులోనే ఉండండి, అరణ్యంలోనికి వెళ్ళవద్దు అని ఆటంకపరిచాడు. రెండవదిగా సరే మీరు అరణ్యంలోనికి వెళ్ళండి కానీ దూరంగా వెళ్ళొద్దు అని రెండవదిగా ఆటంకపరిచాడు. ఇక్కడ మూడవదిగా ఏమంటున్నాడు, సరే మీరు దూరంగా కూడా వెళ్ళండి పర్వాలేదు కానీ పురుషులైనటువంటి మీరే వెళ్ళండి, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ భార్య పిల్లలు ఎవరు కూడా వెళ్ళొద్దు, వారు ఇక్కడనే ఉండాలి, పురుషులైనటువంటి మీరు మాత్రమే వెళ్ళండి అని మరలా భ్రమపరుస్తున్నాం. నేటి దినాలలో మనం గమనించినట్లయితే మన కుటుంబం వారు, మన పిల్లలు, మనందరం కూడా దేవుని సన్నిధానంలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము అక్కడ ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 12వ వచనంలో మోషే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఇచ్చినటువంటి మాట ఏమంటే 31వ అధ్యాయం 12వ వచనంలో, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలను. దేవుని వాక్యం వినటానికి నీ ఒక్కడు మాత్రమే కాదు కానీ, నీ ఒక్కడవే బాగుపడటం కాదు కానీ, నీ ఒక్కడవే నీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడటం మాత్రమే కాదు కానీ, రేపటి దినమున నీ పిల్లలు దారి తప్పిపోయినట్లయితే, రేపటి దినమున మీ ఇంటి యజమానుడు దారి తప్పిపోయినట్లయితే మనకి ఎంత బాధ కలుగుతుంది. కానీ దేవుడు ఎంచున్నాడు, నీ యొక్క భర్త లేక నీ యొక్క భార్య లేక నీ పిల్లలు, పురుషులే కానీ స్త్రీలే కానీ అందరూ కూడా దేవుని వాక్యము వినటానికి వారిని పోగు చేయండి. బ్రింగ్ దెమ్ టుగెదర్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి దేవుడు నీతో మాట్లాడాలని నీవు కోరుకున్నట్లయితే నీ కుటుంబంతో సహా కూడి నీవు ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు దేవునితో మాట్లాడాలనుకుంటే నీ యొక్క కుటుంబంతో సహా నీవు ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీవు దేవునితో మాట్లాడుతున్నావు. దేవుని యొక్క శక్తిని నీవు పొందుకొని నీ జీవిత కాలం అంతా నీవు ముందుకు సాగాలంటే నీవు ఉపవాసం ఉండి ఆయన సన్నిధానంలో నువ్వు కనబడాలి. ఇక్కడ ఫరో ఏమంటున్నాడంటే, మీరు కేవలము పురుషులు మాత్రమే మీరు వెళ్ళండి, ఆయనను ఆరాధించండి, మీ భార్య మీ పిల్లలు మాత్రమే ఇక్కడ ఐగుప్తులోనే ఉండనివ్వాలి అంటున్నాడు. అంటే కొన్నిసార్లు ఇది మూడవ భ్రమ. అంటే అపవాది మనల్ని ఎలా భ్రమపరుస్తున్నాడు అంటే, మీరు ఇంటి దగ్గర ఉండండి, ఇంటి పనులు చూసుకోండి, నేను వెళ్ళి ఏదో అక్కడ కానుకలు వేసి ఏదో అక్కడ ఆయన కనిపించి పాస్టర్ కనిపించి వందనాలు చెప్పి ప్రైజ్ ది లార్డ్ చెప్పి వచ్చేస్తానని ఆ విధమైనటువంటి భ్రమలో మనం ఉంటున్నాం. అక్కడ పరిశుద్ధాత్మ వాక్యంలో మనతో మాట్లాడుతున్నాను. మీ పురుషులైనటువంటి మీరు మాత్రమే లేక స్త్రీలైనటువంటి మీరు మాత్రమే వెళ్ళండి, మీ పిల్లలు లేక మీ తక్కిన వారు ఇంటి దగ్గరనే ఉండనియండి, లేక వారి పనుల్లో వారు ఉండాలి అని ఆ రీతిగా ఒక భ్రమలో మనం ఉంటున్నాము. అందుకే అక్కడ మనము 1 పేతురు 5:8 చూసుకుంటాము, అపవాది గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మృంగాలి అని చుట్టూ తిరుగుతానే ఉంటున్నాడు. ఈ సమయంలో మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, మన మధ్య తిరుగుతున్నాడు.
ఎవరిని ఏ రీతిగా భ్రమపరచాలి, ఏ రీతిగా వారిని పడద్రోయాలి, ఏ రీతిగా విశ్వాసం నుండి తొలగించాలని, ఏ రీతిగా పైకి భక్తి గల వారిగా వారికి కనిపించాలని వాడు ఇక్కడనే తిరుగుతూ అనేక విధమైనటువంటి ఆలోచనలు కల్పిస్తున్నాడు. అటువంటి ఆలోచనలతో మనము మోసం చేసుకుంటున్నాము. కాబట్టి దేవుని వాక్యము ఇది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై ప్రాణాత్మలను మూలుగులను విభజించమటుకు దూరుచు మన హృదయ ఆలోచనలు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను పరిశీలిస్తుంటుంది. పరీక్షించేటువంటి వాక్యం ఇది జీవం కలిగింది. ఇట్ ఇస్ అ లివింగ్ వర్డ్. ఇట్ ఇస్ అ పవర్ఫుల్ వర్డ్ విచ్ గోస్ డీప్ ఇన్ టు యువర్ హార్ట్. ఆ వాక్యాన్ని మనం ఏదో విని విడిచిపెట్టడం కాదు. ఇక్కడ చూడండి, మనం చూస్తున్నాము అపవాది ఒకటి, మీరు ఎక్కడో ఉంటారో అక్కడనే ఉంటే పర్వాలేదు, అక్కడ ఉండి ఆరాధిస్తే పర్వాలేదు. రెండవది, దూరముగా పోవాల్సినటువంటి అవసరం లేదు. మూడవదిగా దూషినటువంటి మీరే వెళ్ళటం పర్వాలేదు. ఈ రీతిగా భ్రమ పెరుస్తున్నాడు. ఆ రీతిగా అయినా కూడా మోషే అహరోనులు ఒక పట్టుదల కలిగి మేమందరం వెళ్ళవలసిందే, అందరం వెళ్ళాలి మేము. మరలా కొంచెం మనం ముందుకు వచ్చినట్లయితే 10వ అధ్యాయం 24వ వచనంలో, నిర్గమకాండము 10వ అధ్యాయం 24వ వచనంలో ఫరో మోషేని పిలిపించి 10:24 మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఏమంటున్నారంటే, మీ కుటుంబము, మీ పిల్లలు, మీరందరూ వెళ్ళవచ్చు, కానీ మీ పశువులు, మీ మందలు ఇక్కడనే ఉండాలి. మనం లూకాసు వార్తలు గమనించినట్లయితే మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయము అక్కడ ఉంటుంది. ఈ దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు అది ఒక ధనము లాంటిది. కొన్నిసార్లు మనం వస్తాం ఇక్కడ, కానీ ఆ వాక్యము మన హృదయంలో ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మాత్రం వెళ్ళండి, కానీ మీ యొక్క మందలు, మీ పశువులు మాత్రము ఇక్కడనే ఉండండి. కొన్నిసార్లు మన ఆలోచనలు ఇక్కడ ఉంటాము, కానీ ఆలోచనలు అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అలానే వాళ్ళని కలవాలి, ఈ ఆరాధన అయిపోయిన తర్వాత అలానే వ్యక్తిని కలవాలి, ఆ పనులు చేయాలి, వీరిని కలవాలి, ఇవే ఆలోచనలు కలిగి ఉంటాం. కాబట్టి ఈ ఆలోచనలు ఉండే కాబట్టి మనసంతా కూడా అక్కడనే ఉంటుంది. అలా ఉంచినప్పుడు దేవుని వాక్యము హృదయములో వెళ్ళి నివసించడానికి అవకాశం ఉండదు. అందుకే అక్కడ భక్తుడైనటువంటి దావీదు 119వ దావీదు కీర్తన 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యమును నా హృదయములో భద్రపరుచుకున్నాను, లేక ఉంచుకున్నాను. I have hid thy word in my heart so that I may not sin against you. ఈ వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనము పాపము చేయడానికి అవకాశం లేదు. ఈ వాక్యమును మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి అనే మాట చూసుకుంటాం. ఈ వాక్యము మనలను నడిపిస్తుంటున్నది, మనలను కాపాడుతుంటున్నది. తొట్టులకుండా ఈ వాక్యము మన పాదములకు దీపముగా ఉంటుంది, మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది. ఈ వాక్యము లేదనుకోండి, ఈ ఎంత పగులు ఉన్నప్పుడు కూడా నీవు చీకటివే. ఎందుకంటే నీ యొక్క హృదయంలో వాక్యము లేదు. కేవలము చేతితో దేవుని వాక్యం పట్టుకోండి, లేక పడుకోటప్పుడు తల కింద వాక్యమును లేక బైబిల్ పెట్టుకుంటే కుదరదని. వాక్యమును ధ్యానించుకోవాలి, వాక్యమును నెమరు వేసుకోవాలి. అపవాది మనలను శోధించినప్పుడు యేసు ప్రభువారు 40 దినాలు ఆయన అరణ్యంలోనికి వెళ్ళి శోధించబడిన తర్వాత వాక్యము చేతనే అపవాదిని ఎదిరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. It was only through the word of God he was able to defend the temptation. He was able to defend the Satan. అది కేవలము ఈ ప్రకారంగా వాక్యానుసారంగా మనం చూసుకుంటాం. ఆ రీతిగా దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఏ శోధన వచ్చినా, ఏ అభ్యంతరము కలిగినా, ఏ ఆటంకము కలిగినా నీవు పడిపోకుండా, తొట్టిల్లకుండా దేవుడు నిన్ను కాపాడువాడుగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఆ వాక్యము నిన్ను బలపరిచే వాక్యం ఉంటున్నది, ఆ వాక్యము నిన్ను హెచ్చరించే వాక్యముగా ఉంటున్నది. కాబట్టి మనము దేవుని వాక్యమును ఎల్లప్పుడూ ధ్యానించే వారిగా ఉండాలి. ఒక చిన్న గుంపుగా ఈ దినము మన కుటుంబంతో సహా మనం దేవుని సన్నిధానంలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే క్షణంలో
జస్ట్ ఒకసారి మరి గమనించండి, ఈ క్షణంలో దేవుడు ప్రత్యక్షమై ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ ఆయన ఆశీర్వదించినప్పుడు కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుంది. అయ్యో, నా పిల్లలు ఉంటే ఎంత బాగుండేది, నా భర్త ఉంటే ఎంత బాగుండేది, వారు కూడా ఆశీర్వదింపబడుతురు కదా, వారు కూడా ఈ దీవెనను పొందుతురు కదా, అయ్యో ఇటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు పోగొట్టుకున్నారే అని ఎంతో బాధ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. మనము ఏప్రిల్ రాసిన పత్రికలో గమనించినట్లయితే నోవాహు అది వరకు చూడనటువంటి సంగతులను గురించి అతడు ఆ విషయాలను గ్రహించిన వాడై తన యొక్క కుటుంబంతో కూడా ఆ యొక్క ఓడలోనికి వారిని రక్షణలోనికి నడిపించాడని రాయబడుతుంది. యెహోషువ జీవితాన్ని గమనించినప్పుడు నేనును నా ఇంటి వారును యెహోవాను me and my family will serve the Lord అని మాట తీసుకున్నాం. అంటే తన ఒక్కరితో మాత్రమే కాదు, కానీ తన కుటుంబంతో, తన స్నేహితులతో, తన బిడ్డలతో కూడా దేవుని సన్నిధానంలో వారు కనబడాలని ఆయన కోరుకుంటున్నారు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా కుటుంబంతో సహా ఆరాధన కొరకు, కుటుంబంతో సహా దేవుని వాక్యం వినటానికి, కుటుంబంతో సహా ఆయన సన్నిధానంలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనము కనబడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటిగా అపవాది మనలను భ్రమపరిచే విధానము ఏంటంటే, మనం ఇంటి దగ్గర ఉండి ఆరాధన చేసుకోవచ్చు. అక్కడ ఫరో ఏమంటున్నాడు, మీరు ఐగుప్తులను ఉండి ఆయనను సేవించండి, అరణ్యంలోనికి వెళ్ళవలసినటువంటి అవసరత లేదు. అదే రీతిగా మనలను కూడా కొన్నిసార్లు అపవాది ఇంటి దగ్గర ఉంటే పర్వాలేదు అని ఇంటి దగ్గరనే ఉంచి అక్కడనే ఆరాధన ద్వారా మనలను సరిపడి చేస్తుంటాం. రెండవదిగా దేవుని సన్నిధానానికి వచ్చినా కూడా మీరు దూరము వెళ్ళవద్దు. అంటే పైకి మీరు ఆరాధన చేసుకోండి, భక్తి గలవారి వల్ల పైకి భక్తి గల వాళ్ళ పేరుకు మాత్రమే మీరు ఆరాధన చేయండి అని అపవాది మనలను భ్రమపరిచేవాడిగా ఉంటున్నాడు. కానీ మనము మాత్రము అటువంటి భ్రమకు లోబడిపోకుండా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి లోతుగా వెళ్ళి ఆయనతో ఒక సంబంధం కలిగి, దేర్ షుడ్ బి ఎ బాండింగ్ బిట్వీన్ ద సేవియర్ అండ్ ద లార్డ్. ఆ దేవునితోనూ మనతోనూ ఒక సంబంధము కలిగి మనం ఆయనను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. మూడవదిగా పురుషులైనటువంటి మీరు మాత్రమే వెళ్ళి ఆరాధించండి. అంటే మనం అలాగే ఒంటరిగా వచ్చి ఆరాధించడం కాదు, కానీ మన పిల్లలతో, మన కుటుంబంతో, మన బంధువులతో ఆయన సన్నిధానానికి వచ్చి ఆరాధించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. ఇట్టివారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎట్టివారు ఆత్మతోనూ సత్యముతోనూ అందరూ కూడుకొని రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నాలుగవదిగా మన హృదయపూర్వకంగా ఆయన సన్నిధానంలో చేరి మనం ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ ఉదయకాల సమయమందు, ప్రభు దినమందు, అది పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము కనుక దేవుడు మనకిచ్చినటువంటి సజీవతను బట్టి, మనకిచ్చినటువంటి రక్షణను బట్టి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి దేవుడు ఇటువంటి మంచి అవకాశం కల్పించాడు. కాబట్టి ఇది మొదలుకొని రాబో దినాలన్నింటిలో కూడా మనం చేసే ప్రతి పనులలో ఎక్కడున్నా కూడా, ఇంటి దగ్గర ఉన్నా, దేవుని సన్నిధానంలో ఉన్నా కూడా భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో ఆయనను స్తుతించి ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మరొకసారి నాకు అవకాశం కల్పించినటువంటి పాస్టర్ సైమన్ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.